హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు స్ట్రీట్ స్టైల్లో చాట్ని ఇంట్లోనే ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేయడం ఎలాగో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఇంగ్రీడియంట్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లోకి ఇచ్చేసానండి. సో మీరైతే ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి చూడండి. ఈ బఠానీ అయితే నేను 1 డే ముందే నానబెట్టుకున్న బఠానీ అండి. దీన్ని అయితే ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు అయితే కుక్కర్లో ఉడికించేసాను. సో దీంట్లో హాఫ్ మాత్రమే మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం చాట్ ప్రిపేర్ చేసే ముందు వేరుశనగ పప్పులు అలానే దాంట్లో వేసే చిప్స్ ఉంటాయి కదండి, అవన్నీ వేయించుకోవాలి. నేనైతే ఈ వీడియో లెంత్గా అయిపోతుందని నేను ఫస్టే వేయించేసి పక్కన పెట్టాను. ఇలా అయితే మనం రెడీ చేసుకోవాలండి. అంటే లాస్ట్లో మనం డెకరేట్ చేస్తాం కదా చాట్లో, సో వీటిని అయితే రెడీ పెట్టేసుకొని ఉంచుకోవాలి మనం. బయట అయితే పెద్ద పెనంలాగా ఉంటుందన్నమాట, అందులో చాట్ చేస్తారు. సో మన ఇంట్లో అయితే అవైలబుల్గా ఉండదు కాబట్టి నేనైతే మూకిడిలో చేసేస్తున్నాను. టేస్ట్ సేమ్ అండి, కాకపోతే అక్కడ చేసే విధానమే కొంచెం డిఫరెంట్గా. పెనం మీద వాడు రౌండ్గా వేసి ఇవన్నీ కష్టం కదా మన ఇంట్లో అయితే. సో నేనైతే మొత్తం అందరికీ ఒకేసారి ప్రిపేర్ చేస్తున్నాను చాట్ అనేది. ఆనియన్స్ వేయక కంపల్సరీగా పుదీనా అలానే కొత్తిమీర వేసేసుకోవాలండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు. ఎందుకంటే ఈ చాట్కి ఇవే కీ రోల్ని ప్లే చేస్తాయి అన్నమాట. అంత టేస్టీగా ఉంటుందండి ఇవి వేయడం వల్ల. ఇప్పుడు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసిన పౌడర్స్ అన్నీ వేసేసుకోవాలండి. సో గాయస్, మనం ముందే ఉడికించిన బఠానీని మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బఠానీ పేస్ట్ని అయితే వేసేసుకోవాలి. దాన్ని పేస్ట్ వేసాం కదా, గట్టిగా అయిపోద్దండి. సో మనం వాటర్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవైతే ఇందాక మనం సపరేట్ చేసుకున్నాం కదా, కొంచెమేమో పేస్ట్ కింద, అలాగే కొంచెం సపరేట్ చేసాం. ఆ బఠానీని అయితే లాస్ట్లో మనం వేసేయాలండి ఇందులో. వీడియోలో చూపిస్తున్నట్టు మనమైతే లాస్ట్లో గార్నిష్ అయితే ఈ విధంగా చేసేయాలండి. సో వేడిగా బఠానీ చాట్ రెడీ అండి, స్ట్రీట్ స్టైల్లో. ఎంత టేస్టీగా ఉంటుందో మీరు అస్సలు నమ్మరండి. ఇంకొకసారి కూడా నా వీడియో చూసి మళ్ళీ మీరు ఇది ప్రిపేర్ చేస్తారు. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా వీడియో చూసేది కొత్త వాళ్ళైతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్.